హలో అండి, ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలిపోతే కనుక ఇలా బజ్జీ వేసుకోండి, చాలా బాగుంటుంది క్రిస్పీ. కానీ దీనికి ఫస్ట్ ఇడ్లీ పిండి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అయితే మనము మైదా తీసుకోవాలి. మైదా మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా సమానంగా వేసుకోండి. మనకి బజ్జీ వేయడానికి అనుగుణంగా ఉండేటట్టు వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి వంట సోడా వేస్తున్నాను. సాల్ట్ చూసుకొని వేసుకుంటాను, ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీ పిండిలో నేను సాల్ట్ కలుపుతాను కాబట్టి ఒకవేళ మైదా వేసిన తర్వాత తక్కువైతే కనుక వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేసుకొని మరీ గట్టిగా ఉండకూడదు, ఇలాగా కొంచెం జారుడుగా మనకి బజ్జీ వేసేటట్లు ఉంటే సరిపోతుంది. మరీ గట్టిగా ఉంటే మనకి హార్డ్గా వచ్చేస్తుంది ఇడ్లీ నూక అది ఉండడం వల్ల. ఇప్పుడు నాకు ఇంకా కొంచెం పలుచన చేద్దామని కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసుకొని వేసుకున్నాను. ఇలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి సాల్ట్ తక్కువైందని నేను చూసుకొని వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసి ఇలాగా మైదా మనం మైసూర్ బోండా వేసినప్పుడు మిక్స్ చేస్తాం కదా, అంత కాకపోయినా కొంచెమైనా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు నేనైతే పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేస్తున్నాను. మీ దగ్గర ఏమైనా క్యారెట్ కూర అలాంటివి ఉన్నా వేసుకోవచ్చు, పర్వాలేదు. దీంట్లో ఇంకా వంట సోడా అది వేయకూడదండి. ఆల్రెడీ ఇడ్లీ నూక పులిసిన పిండి, కొంచెం 2 రోజుల పిండి కాబట్టి బాగానే వస్తాయి. ఇప్పుడు బాగా వేడి చేసిన నూనెలోని మనం ఇలాగ బజ్జీలా చిన్న చిన్న బజ్జీలా వేసుకోవడమే. చూసారు కదా ఎంత టేస్టీగా సింపుల్గా అయిపోతున్నాయో. ఎప్పుడైనా ఇడ్లీ పిండి ఉంటే అలా వేసుకోండి. దోశల పిండి మిగిలిన ఈ విధంగానే వేసుకోవాలి. మైదా పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. ఇలాగే వేసుకోవాలి, చాలా బాగుంటుందండి. ఈ క్రిస్పీ బోండాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయినా ఈవినింగ్ స్నాక్ కింద అయినా మనమైతే తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూసారు కదా వంట సోడా వేయకపోయినా మనకి ఏ విధంగా రౌండ్గా గుల్లగా మనకి వచ్చినాయో చూసారు కదా. అంతేనండి, ఇలా కొంచెము మధ్య మధ్యలో మనము మీడియం ఫ్లేమే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్ అసలు పెట్టకూడదు. ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసేయడమే, అంతేనండి. క్రిస్పీ బోండాలు అయితే రెడీ అయిపోయినాయి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయినాయి. ఇడ్లీ పిండి ఉన్నప్పుడు ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్ కింద కూడా చాలా బాగుంటుంది, టీ టైం స్నాక్గా కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా లోపల ఎంత బాగా ఉడికిందో. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ ఇందులో ఒక టిప్ కూడా చెప్తాను. మనం బొంబాయి చట్నీ చేసుకున్నప్పుడు ఇందులోని చల్లారిపోయాక కొంచెం నిమ్మరసం పిండుకొని మనం సర్వ్ చేసుకుంటే ఆ చట్నీ చాలా బాగుంటుంది. అది కూడా చల్లారికనే వేసుకోవాలి. నేను ఈ బొండాలోకి అయితే ఈ చట్నీ చాలా బాగుంటుందండి. పల్లీ చట్నీ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.